ఏ కన్నీ గుర్తుంటాయా? మనం చాట్ జీపీటీకి ఒక పెద్ద డాక్యుమెంట్ ఇస్తాం. లేదా చాలాసేపు ఒక కాన్వర్జేషన్ చేస్తాం. అప్పుడు మనకొక డౌట్ వస్తుంది. మనం చెప్పిన ప్రతి విషయం ఏఐ గుర్తుంటుందా? ఆన్సర్ ఎప్పుడూ కాదు. ఎందుకంటే ఏఐకి ఒక కాంటెక్స్ట్ విండో ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఏఐ ఒకేసారి ఎంత ఇన్ఫర్మేషన్‌ని హ్యాండిల్ చేయగలదో అదే కాంటెక్స్ట్ విండో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక ఫ్రెండ్‌తో 2 గంటల నుంచి మాట్లాడుతున్నారనుకోండి. మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు మీరు చెప్పిన ఒక చిన్న విషయం 2 గంటల తర్వాత కూడా మీ ఫ్రెండ్‌కి ఎగ్జాక్ట్‌లీ గుర్తుండకపోవచ్చు కదా! ఏఐలో కూడా కాన్సెప్ట్ కొంచెం ఇలాంటిదే. కాన్వర్జేషన్ చాలా పెద్దదైపోతే, లేదా ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువైపోతే, ముందు చెప్పిన ప్రతి డీటెయిల్ కూడా ఏఐకి ఒకే స్థాయిలో అవైలబుల్‌గా ఉండకపోవచ్చు. అందుకే కాంటెక్స్ట్ విండో అంటే ఏఐకి ఒక కాన్వర్జేషన్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని పంచేసుకోవడానికుండే వర్కింగ్ స్పేస్ లాంటిదే. ఈ విండో ఎంత పెద్దగా ఉంటే ఏఐ అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని ఒకేసారి కన్సిడర్ చేయగలదు. అందుకే లాంగ్ డాక్యుమెంట్స్, పెద్ద కాన్వర్జేషన్స్, మల్టిపుల్ ఇన్‌స్ట్రక్షన్స్ లాంటివి హ్యాండిల్ చేసేటప్పుడు కాంటెక్స్ట్ విండో సైజ్ చాలా ఇంపార్టెంట్. ఒక్క లైన్‌లో చెప్పాలంటే కాంటెక్స్ట్ విండో అంటే ఏఐ ఒక సమయంలో ప్రాసెస్ చేసి పరిగణలోకి తీసుకోగల ఇన్ఫర్మేషన్ కెపాసిటీ. ఈ కాన్సెప్ట్‌ని ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ చీట్ షీట్ ప్లస్ రియల్ ఎగ్జాంపుల్స్ కావాలా? అయితే విండో అని కమెంట్ చేయండి. ఇలాంటి ఏఐ కాన్సెప్ట్స్‌ని చాలా సింపుల్‌గా తెలుగులో నేర్చుకోవాలంటే ఫాలో అవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ రీల్‌లో ఏఐ మెమరీకి, కాంటెక్స్ట్ విండోకి మధ్య అసలు డిఫరెన్స్ ఏంటి? అది చూద్దాం.